ఆదివాసులకు లంబాడీలకు మధ్య గొడవ ఎందుకు వస్తుంది అనే దానిపైన పూర్తి వివరంగా లంబాడీ ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ గారు మనతో ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు రాజకీయ కోణంలో గొడవలు సృష్టిస్తున్నారా, లేకపోతే నిజంగా ఆదివాసులకు నష్టం జరుగుతుందా, దీంట్లో లంబాడీలకు లాభం పొందింది ఎంత, అసలు ఎందుకు జరుగుతుందనే విషయంలో పూర్తిగా క్లియర్గా డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజ్కుమార్ సార్ నమస్తే. నమస్తే సార్. ఎందుకు ఆదివాసుల మధ్య మళ్ళీ లంబాడీల మధ్య మళ్ళీ గొడవలను తెరలేపే ప్రయత్నం ఎందుకు జరుగుతుంది? అయితే ఇక్కడ ముఖ్యంగా ఏదైతే సికే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు. నా పేరు డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్. నిజంగా బాధాకరమైన విషయం ఏంటంటే, ఆనాడు బ్రిటిషర్ల కాలం నుంచి భారతదేశానికి స్వతంత్రం రాక నుండి కూడా తెలంగాణలో లంబాడీలుగా గుర్తింపు ఉన్నారు. మరియు భారతదేశానికి స్వతంత్రం మునుపే నిజాం పాలనలో, బ్రిటిషర్ల పాలనలో కూడా లంబాడీలు, బంజారాలు ట్రైబల్గా గుర్తింపు ఉంది అనేది మనం అందరం ముందు తెలుసుకోవాలి. కానీ మీరు ఎమర్జెన్సీలో మీరు లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చారని చెప్పేసి వాళ్ళ ప్రధానమైన వాదన. అయితే ఇక్కడ చెప్పదలుచుకునేది ఒకటి, ఎమర్జెన్సీ పీరియడ్ జూన్ 1975 నుంచి ఏదైతే మార్చ్ 25 1977 ఆ పీరియడ్లో జరిగిందా జరగలేదా అనేది మనము చర్చలో తీసుకొస్తే తెలుస్తూ ఉంటుంది. ఏదైతే ఆనాడు భారత రాజ్యాంగం అమలులో వచ్చింది 26 జనవరి 1950, భారతదేశానికి స్వతంత్రం వచ్చింది 15 ఆగస్టు 1947. మరి ఈ మధ్యలో ఎమర్జెన్సీ పీరియడ్లో కలపడానికి రీజన్, అప్పటి వరకు కలపకపోవడానికి రీజన్ కూడా మనం చర్చించుకోవాలి. ఎమర్జెన్సీ పీరియడ్లో కలిపారా, దానికంటే ముందు అనిల్ కే చందా కమిటీ ఒకటి, ఎప్పుడు అది 1967లోనే ఈ తెలంగాణలో ఉన్నటువంటి లంబాడీలకు, గిరిజనులుగా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి సుగాలీలకు తారతమ్య భేదాలు లేదు, వీరి సంస్కృతి సాంప్రదాయాలు ఒకటే, వీరి ఆచార వ్యవహారాలు ఒకటే, వీరు ఒకరే, అసలు పేరు మాత్రమే సుగాలీలుగా, లంబాడీలుగా, బంజారాలుగా, వంజారాలుగా, ఈ విధంగా బాజీగర్లుగా భారతదేశంలో ఆనాటి నుండి వీరికి ఏ ఏ స్థానంలో వీరు స్థిరపడ్డారో ఆయా రాష్ట్రాలలో వేరువేరుగా పేర్లతో నామకరణం పొంది ఈరోజు పిలువబడతా ఉన్నారు. అయితే వేరే రాష్ట్రాలలో ఒక పేరు, వేరే రాష్ట్రాలలో ఇంకో పేరు, పక్కన సుగాలీలు, తెలంగాణలో లంబాడీలు, అటు వెళ్తే లమానీలు గోవాలలో, ఇలా లవణాన్ని రవాణా చేసేవారు లమానీలుగా, సుగంధ ద్రవ్యాలు వ్యాపారం చేసే వాళ్ళను ఏదో సుగాలీలుగా, ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో నిజాం ప్రాంతంలో ముఖ్యంగా లంబాడీలు అనడానికి ముఖ్య కారణము లాంగ్ బాడీస్. ఏంటంటే ఆనాడు ఏదైతే బంజారాలుగా పిలువబడుతున్న భారతదేశంలో ఉన్నాయి, ఇక్కడ ఈ స్థానంలో నైజాం ప్రాంతంలో లాంగ్ బాడీస్గా ఉన్నటువంటి కోన్హే లాంగ్ బాడీస్, లాల్ బాడీస్ అనే విధంగా ఇక్కడ లంబాడీలు అనే పేరు నామకరణం వచ్చింది. మరి ఈ రిజర్వేషన్ గొడవ అనేది నేను ముఖ్యంగా బాధాకరమైన విషయం ఏంటంటే, రాజ్యాంగం గౌరవ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఏదైతే 341 ఆర్టికల్ని, నిబంధనల్ని తుంగలో తొక్కి లంబాడీలు రిజర్వేషన్ పొందారు అనేది అది అవాస్తవము. అటువంటి వారు ఎవరు మాట్లాడినా ఆధారాలను నేను ఎవరు వచ్చినా కానీ మీకు ఉన్నటువంటి చట్టాలను, వచ్చినటువంటి పరిస్థితులను, ఏ విధంగా చేర్చబడ్డారు, ఏ విధంగా 50లో రావాల్సిన లంబాడీల యొక్క రిజర్వేషన్లు 76 వరకు ఎందుకు లేట్ అయింది, ఈ 26 సంవత్సరాలు దాదాపుగా ఒక తరము లంబాడీలకు నష్టం జరిగింది. ఏదైతే పక్కన రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో 26 జనవరి 1950 నాడే ఎస్టీలుగా గుర్తించబడ్డారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగు లంబాడీలు, సుగాలీలు. మరి అదే పక్కన ఉన్నటువంటి తెలంగాణలో ఈరోజు 76లో రావడానికి సుదీర్ఘమైన పోరాటం ఉంది. అందులో చాలామంది మీరు గొప్ప గొప్ప తెలంగాణ లంబాడీ బిడ్డలు, రమణీబాయి కావచ్చు, వాగ్యానాయక్ కావచ్చు, స్వామినాయక్ కావచ్చు, ధరావత్ రవీంద్ర నాయక్ గారు కావచ్చు, అమర్ సింగ్ తిలావత్ గారు కావచ్చు, ఆనాడు ఎందుకు పక్కనే ఉన్నటువంటి మా సహచర బిడ్డలు ఒక ఏరియాలో ఎస్టీలుగా ఉన్నారు. 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమలులో వచ్చిన నాటి నుంచే వాళ్ళు ఎస్టీలుగా ఉన్నారు. తెలంగాణలో మేమెందుకు ఎస్టీలుగా లేమని వారు ఒక
చేసినటువంటి పోరాట ఫలితమే, ఆ 26 సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితమే ఏదైతే అప్పటి ప్రధానమంత్రి వర్యులు ఇందిరాగాంధీ గారు ఒక కమిటీని వేయడం జరిగింది. ఎప్పుడు అది ఏంది, నిజంగా ఒకే భాష, ఒకే రక్తము, ఒకే వైవిధ్యము, వీరు నిజంగా గిరిజనులేనా కాదా, మరి ఉంటే వీటికి ఎటువంటి న్యాయం జరగాలి, జరిగిన అన్యాయాన్ని ఏ విధంగా పూడ్చాలనే విధంగా ఆనాడు గౌరవ అనిల్ కే చందా గారి అధ్యక్షతన 33 మంది భారత పార్లమెంట్ సభ్యులతో కూడినటువంటి ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 33 పార్లమెంట్ సభ్యులతో ఉన్నటువంటి జాయింట్ పార్లమెంట్ కమిటీ 1967 నుంచి చేసిన ఈ 22 సార్లు వారు సమావేశం అవ్వడము మరియు ఈ పరిస్థితులపైన స్టడీ చేయడము, అధ్యయనం చేయడం జరిగింది. వారి యొక్క రిపోర్టు 1976లో సమర్పించినప్పుడు ఏదైతే ఎస్సీ ఎస్టీ యాక్ట్ అమెండ్మెంట్ 108 1976 18 సెప్టెంబరు 1976లో చర్చించి రాష్ట్రపతి ఆమోదం పొంది, ఈ ఆమోదం పొందిన తరువాత ఎమర్జెన్సీ పీరియడ్ ఉందా లేదా అనేది వారి వాదన. ఎమర్జెన్సీ పీరియడ్ ఉన్నా లేకపోయినా కానీ దానిపైన ఒక కమిటీ వేసి 33 మంది భారతదేశంలోనే ఎలక్ట్ కాబడినటువంటి పార్లమెంట్ సభ్యులతో 22 సార్లు జాయింట్ పార్లమెంటరీ కమిటీ చర్చల అనంతరము పార్లమెంట్లో చర్చ జరిగిన తరువాత రాష్ట్రపతి ఆమోదం కూడా పొందింది. మరి ఆ రోజు ఎన్ని జాతులకు ఎస్టీ జాబితాలో చేర్చడం జరిగింది, అసలు ఎన్ని జాతులను తీసేశారు ఆ రోజు? అయితే అనిల్ కే చందా కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సులో మీరు చూసినట్లయితే ఆనాడు ఏదైతే సుగాలీలు, లంబాడీలు, బంజారాలు ఎస్టీలుగానే గుర్తించబడాలి, వారికి అన్యాయం జరిగింది 26 సంవత్సరాలు, దాన్ని ఆ సిఫార్సులో తెలియజేయడం జరిగింది. మరి అదే నాడు గిరిజనులు కారు, ఆదివాసులు కారు అనే విధంగా కూడా ఏదైతే కొన్ని కులాలను, ముఖ్యంగా అనిల్ చందా కమిషన్ ఇచ్చినటువంటి తీర్మానాలను కూడా మనం చూసినట్లయితే ఆనాడే వారిని తొలగించాలని చెప్పేసి కూడా మనకి ఆ కమిషన్ సిఫార్సు చేసింది. ఎవరిని? రాజగోండ్లను. తెలంగాణలో రాజగోండ్లను తీయాలి, లంబాడీలను, ఎరకల, యానాదులను మనతో పాటు ఆ రోజు కలపాలని చెప్పేసి కూడా సిఫార్సు చేసింది. మరి దురదృష్టకరము, ఏదైతే తీయాలనేటటువంటి రాజగోండ్ల యొక్క ఆ సిఫార్సు ఇప్పటి వరకు అమలు కాలేదు. రాజగోండ్లు రాజులు, వారికి ప్రత్యేక సంస్థానాలు, ఛత్తీస్గఢ్ చూడండి, అటు ఒరిస్సా చూడండి, వీరు గిరిజనులు కారు, వీరికి ఎస్టీ ఏదైతే రిజర్వేషన్లు వర్తించవని చెప్పేసి ఒక 33 మంది పార్లమెంట్ సభ్యులతో అనిల్ కే చందా కమిటీ కూడా సిఫార్సు చేసింది. ఆ అంశాన్ని పక్కన పెడితే ఇక్కడ లంబాడీలు ఎస్టీలు కాదు అనేది మరియు వక్ర మార్గంలో ఎమర్జెన్సీ పీరియడ్లో వచ్చారు అనేది మాత్రం ఇది అవాస్తవం. ఏదైతే కమిటీ సిఫార్సు చేయబడ్డ తర్వాతనే పార్లమెంట్ 22 సార్లు ఏదైతే జాయింట్ పార్లమెంటరీ కమిటీ సభ్యులు కూర్చున్న తర్వాతనే, అధ్యయనం తర్వాతనే రాష్ట్రపతి ఆమోదం కూడా జరిగింది. ఆ జరిగిన తేదీ వివరాలు, దాని తర్వాత మీరు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి భారత గెజిట్ కూడా మీకు కనబడతా ఉంది. ఇది ఎవరో 2-3 చదువుకున్నారో, చదువు అవగాహన లేని వారు చేసినటువంటి గెజిట్ కాదు. భారత రాజ్యాంగము ఈరోజు ఉన్నతమైనటువంటి ఒక కమిటీ సిఫార్సుల మేరకు, పార్లమెంట్లో తీర్మానం మేరకు, రాష్ట్రపతి ఆమోదం మేరకు ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్, కంపెనీ అఫైర్స్ ఏదైతే లెజిస్లేటివ్ డిపార్ట్మెంటు వెలువరిచినటువంటి భారత గెజిట్. మరి ఈ గెజిట్లో మీరు చూసినట్లయితే సెప్టెంబర్ 20, 1976లో గెజిట్ వచ్చింది. ఆ తీర్మానము 18 సెప్టెంబరు 1976లో జరిగింది. దానికి ఏదైతే సిఫార్సు చేసినటువంటి చందా కమిషన్ సిఫార్సుల ప్రకారం మేరకు మాత్రమే, జరిగిన అధ్యయనం మేరకు మాత్రమే, అసలైన చట్టబద్ధత కలిగినటువంటి మార్గంలో మాత్రమే లంబాడి, సుగాలి, బంజారాలను ఎస్టీ జాబితాలో 1976లో గెజిట్ వెలువరించడం జరిగింది. మరి మేము ఈరోజు బాధపడతాం, మా ఆదివాసీ సోదరులు నిజంగా వారి యొక్క అమాయకత్వమా, లేదంటే వారిని కొంతమంది మీరు అడిగినట్టుగా కుట్రలో భాగమా అంటే ఇది ముమ్మాటికి కుట్రనే అనేది మేము ఈరోజు చెప్తా ఉన్నాం.
నిజంగా తెలంగాణలో చూసినా కానీ భారత రాష్ట్రంలో దేశంలో చూసినా కానీ మొదటి నుంచి కష్టాన్ని నమ్ముకున్నటువంటి జాతులలో లంబాడా జాతి మీకు కనబడతా ఉంటుంది. ఆదిమమైనటువంటి తెగ ఇది. ఈ లంబాడా, బంజారా, సుగాలి, బాజీగర్ కావచ్చు, లేదంటే లమాన్లు కావచ్చు, వివిధ పేర్లతో వైవిధ్యభరితమైనటువంటి జాతి. నిజంగా ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారే ఆనాడు బ్రిటిషర్లను తరిమిగొట్టిన జాతులలో నాయక్ అని బంజారాలు ముందు వరుసలో ఉన్నారు. యుద్ధ సామాగ్రి చేరవేర్చడంలో కావచ్చు, సిపాయిల తిరుగుబాటులో కావచ్చు, ఎక్కడ చూసినా కానీ భారతదేశ బంజారాలను ఈరోజు తీసిపోని చరిత్ర ఈ భారతదేశంలో కనబడతా ఉంది. మరి ఈ దేశ చరిత్ర రక్షణలో కావచ్చు, ఈ దేశానికి స్వతంత్రం రావడంలో కావచ్చు, ఈ దేశాన్ని యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పడంలో కావచ్చు, వైవిధ్యభరితమైనటువంటి వేషధారణ, వైవిధ్యభరితమైనటువంటి సాంస్కృతిక సాంప్రదాయాలు మరియు కట్టుబాట్లు, బొట్టు, ఆచార వ్యవహారాలు, ప్రత్యేకత కలిగినటువంటి ఈ భారతదేశ మూల వాసులుగా ఈరోజు బంజారాలు ఉన్నారు. మరి చాలామంది ఈరోజు మీరు అడిగినట్టుగా లంబాడీలు వలసవాదులు, లంబాడీలు గిరిజనులు కాదు అని చెప్తా ఉన్నారు. అయితే ఇది మాట్లాడే ముందు అసలు పక్క రాష్ట్రం ఉన్న కర్ణాటకలో లంబాడీలను ఎస్టీ జాబితాలో ఉన్నారు. మరి తెలంగాణలో ఎస్టీ జాబితాలో చేర్చడానికి గల కారణం ఏంటి? అయితే ఈరోజు ముఖ్యంగా తెలంగాణలో లంబాడీలు ఎస్టీలుగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో లంబాడీ, బంజారా, సుగాలీలు ఎస్టీలుగా ఉన్నారు. 1950 ఏదైతే రాజ్యాంగం అమలు వచ్చినాడే వచ్చింది. తెలంగాణలో 1976లో అమల్లో వచ్చింది. మరి కర్ణాటకలో ఎస్సీలుగా ఉన్నారని కూడా మీరు అంటా ఉన్నారు. ఢిల్లీలో ఎస్సీలుగా ఉన్నారు, బీహార్లో ఎస్సీలుగా ఉన్నారు, రాజస్థాన్ లాంటి కొన్ని ప్రాంతాలలో బీసీలుగా ఉన్నారంటున్నారు. అయితే రాజ్యాంగంలో ఈరోజు మనం చర్చలో తీసుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాల్మీకిలు బీసీలుగా, లేదంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు కమ్యూనిటీ బీసీలుగా ఉన్నారు. పక్కన ఆంధ్ర రాష్ట్రంలో ఓసీలుగా ఉన్నారు. మరి ఇదే విధంగా గౌడ కమ్యూనిటీ ఇక్కడ బీసీలుగా ఉన్నారు. ఇతర రాష్ట్రాల్లో చూసుకుంటే ఓసీలుగా ఉన్నారు. మరి ఇదే విధంగా రెడ్డి కమ్యూనిటీ ఇక్కడ ఓసీలుగా ఉన్నారు. మిగతా రాష్ట్రాల్లో చూసుకుంటే బడుగు బలహీన వర్గాలలో ఉన్నారు. మరి తెలంగాణలో లంబాడీలు ఎస్టీలుగా ఉన్నారు, పక్కన ఎస్సీలుగా ఉన్నారంటే ఆనాడు రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగంలో క్లియర్గా పొందుపరిచాడు. ఒక రాష్ట్రానికి ఆ హక్కులను ఇచ్చాడు. ఎస్సీలుగా, ఎస్టీలుగా, బీసీలుగా గుర్తించడానికి మీ రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి గణనలో, అధ్యయనంలో మీకు వచ్చినటువంటి ఎక్కడైతే కుల వివక్షత ఒక కులానికి అడ్డుపడిందో వారిని ఎస్సీలుగా చేర్చమని ఒక ప్రాతిపదిక అనేది నియమ నిబంధనలు ఇచ్చాడు. కుల వివక్షత అదే నియమ నిబంధనలో ఎస్టీల జాబితాలో చేర్చడానికి అసలు ఉండాల్సిన నిబంధనలు ఏంటి? అది అయితే ఎస్టీలుగా చేర్చడానికి ఒక 5 క్రైటీరియాలు భారత రాజ్యాంగంలో పొందుపరచబడ్డాయి. మరియు ఇక్కడ ఎస్టీలుగా గుర్తించడానికి ఆనాడు జరిగిన సర్వేలో ప్రత్యేక భాష వైవిధ్యము, సాంస్కృతి సాంప్రదాయము, ప్రత్యేక భౌగోళిక వ్యవస్థ నిర్మాణము అంటే తండాలు, మిగతా భౌగోళిక సమాజంతో దూరంగా ఉండి తండా నిర్మాణము, వెనకబాటుతనము, అస్పృశ్యత ఏదైతే ఆ మొహమాటము, అటువంటి కొన్ని క్రైటీరియాలను, విద్యా వైద్యము ఉపాధిలో కూడా వెనకబాటుతనము, భాష, మరి అదేవిధంగా ప్రత్యేక వేషధారణ, వారి యొక్క దేవి దేవతలు, ఆచార వ్యవహారాలు ఇవన్నీ ప్రత్యేకంగా ఉండబడి అడవి తల్లికి చెంతన బతికేటటువంటి కొన్ని కులాలు ఉన్నాయి. వారిని తెగలు అంటారు. వాటిని తెలంగాణలో జరిగినటువంటి ఆ అధ్యయనంలో లంబాడీలో ప్రత్యేక భాష ఉంది, ప్రత్యేక వేషధారణ ఉంది, ప్రత్యేక ఆచార వ్యవహారాలు ఉన్నాయి, ప్రత్యేకమైనటువంటి వైవిధ్యం ఉంది. మరియు సమాజానికి దూరంగా తండాలుగా, భౌగోళికంగా కూడా వీరు తండాలుగానే స్థిరపడ్డారు. మరి అదేవిధంగా విద్య ఉపాధిలో కూడా వెనకబాటుతనం ఉంది. మిగతా సమాజంతో కలివిడి అవడానికి కూడా భయపడే తత్వం ఉంది. కాబట్టి ఏదైతే రాజ్యాంగం ఇచ్చినటువంటి 5 నియమావళిని సరి అయిందిగా ఈ లంబాడీలు ఆ రోజు కనబడ్డారు కాబట్టే వీరిని ఎస్టీ జాబితాలో చేర్చడం జరిగింది. మరి కర్ణాటకలో ఎందుకు ఎస్సీలుగా ఉన్నారని మీరు చెప్పారు. మరి కర్ణాటక రాష్ట్ర పరిస్థితులు, అక్కడ స్థితిగతులు, అక్కడ అధ్యయనంలో ఏం తేలిందంటే లంబాడీలు అక్కడ ఉన్నటువంటి ఈ సామాజిక వర్గాలు కుల వ్యవస్థకి మరియు అంటరానితనానికి అర్థమవుతుంది.
కుల వ్యవస్థకి, అంటరాని తనానికి, అస్పృశ్యతకి వీరు దాడికి గురైనటువంటి పరిస్థితులు అక్కడ వారి అధ్యయనంలో బయట తేలింది. కాబట్టి వీరు కూడా మాల, మాదిగ, మిగతా దళిత సోదరులతో పాటుగా లంబాడి కులాలు కూడా కుల వివక్షత సమాజంలో కనబడుతుంది. మరి అదేవిధంగా అంటరాని తనానికి కూడా లంబాడీలు అక్కడ కనబడ్డారు. కాబట్టి వారి అధ్యయనంలో వారిని దళితులుగా చేర్చారు. ఇక్కడ ఉన్నటువంటి గౌడాలు బీసీలో ఉన్నారు, అక్కడ ఓసీలో ఉన్నారు. అంటే ఇది రాష్ట్ర ప్రాతిపదికన అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి స్థితిగతుల, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, సామాజిక స్థితిగతులు కావచ్చు, వారి యొక్క అధ్యయనం మేరకు మాత్రమే, అక్కడ కమిటీ సిఫార్సుల మేరకు మాత్రమే అక్కడ ఎస్టీలుగా, ఇక్కడ ఎస్టీలుగా, అక్కడ బీసీలుగా, ఈ కేవలం భారతదేశంలో లంబాడీలు మాత్రమే వివిధ కేటగిరీలో ఉన్నారు అని చెప్పడం లేదు. అది ప్రతి ఒక రాష్ట్రంలో ఒక కులం ఉంది, ఇంకో రాష్ట్రంలో ఇంకో కులం, ఇంకో రిజర్వేషన్లో ఉంది. దీన్ని ఏదో పెద్ద ప్రొపగండా చేసి అక్కడ ఎస్సీలు ఉన్నారు, అక్కడ బీసీలు ఉన్నారు, అక్కడ ఓసీలు అనేది భారతదేశంలో లంబాడా బంజారా బిడ్డలు ఎక్కడ ఓసీలుగా లేరు. అయితే ఇక్కడ ప్రధాన ఆరోపణ ఏంటంటే తెలంగాణలో ఎస్టీ జాబితాలు ఉండడం వల్ల వలసదారులు ఎక్కువ అయ్యి మిగతా ఆదివాసులకు కావచ్చు, కోయాగుండ్ వాళ్ళకు రావాల్సిన రిజర్వేషన్లు తగ్గుతుంది, దానివల్ల ఇక్కడ ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనేది వాళ్ళ ప్రధాన ఆరోపణ. వలసవాదులు ఎక్కువ ఎందుకు అవుతున్నారు తెలంగాణకి? అయితే ఈ ప్రశ్నకి సరైన సమాధానమే చాలామంది మా ఆదివాసీ సోదరులు మాట్లాడుతూ ఉంటే విన్నాను. వలస అనేది ఇది ఎక్కడ జరిగింది అనేది మీరు చూసుకోవాలి. ఈరోజు వరంగల్, ఖమ్మం ప్రాంతంలో మేమున్నాము. మాకు చుట్టుపక్కల మహారాష్ట్ర లేదు, ఏమీ లేదు. వలస అనేది జరగడానికి ఆవశ్యకతే లేదు. ఇటు మహబూబ్ నగర్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడ వాళ్ళు ఎస్టీలుగానే ఉన్నారు కాబట్టి అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ కూడా ఎస్టీలుగా వలస రావడానికి అవసరమే లేదు. మీరు చెప్తుంది నిజమే అయితే లంబాడీల జనాభా వలస వల్లనే పెరిగిందని మీరంటే కేవలం ఆ అవకాశము, అటువంటి పరిస్థితులు ఉన్నటువంటిది ఆదిలాబాద్ ప్రాంతం. మరి ఆదిలాబాద్లో 1931, 41 ఆ ప్రాంతంలో జనాభా ఎంత ఉంది నిజాంల కులగణన ప్రకారం మీరు చూడండి. ఇప్పుడు ఎంత ఉందో చూడండి. రాష్ట్రం మొత్తంలో 1931, 41 తెలంగాణ రాష్ట్రంలో నిజాంలు ఏదైతే నవాబులు అప్పుడు చేసినటువంటి కులగణనలలో అప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉందో చూడండి. పెరుగుదల అనేది ఏ విధంగా జరిగింది? మరి ఒకవేళ నిజంగా వలస వల్లనే పెరుగుదల జరిగితే మరి ఆనాడు 1931లో 33,000 ఉన్నటువంటి కోయలు ఈరోజు లక్షలాది, 4 లక్షల పైన ఏ విధంగా వెళ్ళారు? 6 లక్షలకు పైన ఏ విధంగా వెళ్ళారు? అదే ఏ విధంగా పెరిగింది, వారిది ఏ విధంగా పెరిగింది? ఇప్పుడు గోండు సామాజిక వర్గానికి సంబంధించిన వారు ఆనాడు వేలలో ఉంటే ఈరోజు లక్షల్లో ఏ విధంగా వచ్చారు? నేను అనేది ఏంటంటే వారి పెరుగుదలకు ఈరోజు ఏ కులమైనా పెరిగింది, భారతదేశ జనాభానే పెరిగింది. లంబాడా జనాభా పెరగకపోవడానికి కారణం ఏమనేది ప్రత్యేకంగా అవసరం లేదు. ఆనాడు ఫ్యామిలీ ప్లానింగ్ లేదు. ఆనాడు ఉన్నటువంటి మా తాతకే దాదాపుగా 7-8 మంది, మిగతా పక్కన ఉన్నటువంటి ఇంకో తాత చూస్తే డజన్ మంది పిల్లలు ఉన్నటువంటి పరిస్థితులు. అంటే వారికి ఫ్యామిలీ ప్లానింగ్ అనే వ్యవస్థ అక్కడ దాకా రీచ్ అవ్వకపోవడము, అవగాహన లేకపోవడము, వారు తండాలుగా స్థిరపడము, బయట సమాజంతో కల్విడిగా ఉండకపోవడము, బాహ్య ప్రపంచంతో ఈరోజు ఒక వ్యవస్థని నిర్మించుకొని ఉండడం వల్ల తప్పకుండా జనాభా పెరిగిందే తప్ప వచ్చినటువంటి మా తండాలో ఉన్నటువంటి 300 మంది ఈరోజు 2,000 మంది అయ్యారు. వారు బయట నుంచి వచ్చిరనంటే ఎట్లా? వారి పిల్లలు. అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గం పెరిగింది, ఓసీలో, బీసీలో, ఎస్సీలో, ముస్లింలో, ఆ రోజు ఉన్న మా మైనార్టీ సోదరుల సామాజిక వర్గం ఈరోజు చూడండి గణనీయంగా పెరిగింది. అదే విధంగా పెరిగిందే తప్ప ఎవరు ఎక్కడి నుంచి వలస రాలేదు. నేను తెలంగాణ లంబాడీల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షునిగా ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇవ్వదలుచుకున్నాను. వలసకి తెలంగాణ లంబాడీలు కూడా వ్యతిరేకమే. అది ఆదిలాబాద్ కావచ్చు, ఇంకా ఎక్కడైనా కావచ్చు. ఎవరైనా బాహ్య ప్రపంచం నుంచి, బయట రాష్ట్రాల నుంచి తెలంగాణలో వలసలు వస్తే వెంటనే వారిని గుర్తించండి, వారికి వలసలను కట్టుబిడ్డం వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోండి. మరియు అదేవిధంగా అక్కడ సర్టిఫికేట్ జారీ చేసేటప్పుడు వాళ్ళు ఎస్టీలా కాదా, వాళ్ళ సంతతి ఏ విధంగా ఉందనేది నిఖచ్చిగా పరిశీలన చేయండి మేము కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు బయట మహారాష్ట్ర నుంచో, రాజస్థాన్ నుంచో నిజంగా లంబాడీలు ఆదిలాబాద్లోనో తెలంగాణలో రాగలిగితే మాకొచ్చే అవకాశాలను వాళ్ళ కొల్లగొడతా ఉన్నారు. అట్టి పరిస్థితిలో తెలంగాణలో లంబాడీలు వలసలకు మేము కూడా వ్యతిరేకమే. అటువంటి పరిస్థితులు ఎక్కడైనా ఉంటే బహిర్గతం చేయండి, వారిని తరిమి కొట్టేయడానికో లేదంటే వారి
అవకాశాలను ఏదైతే మన దగ్గర పొందుతున్నారో వాటిని బ్రేకప్ చేయడానికి మేము కూడా మీకు సహకరిస్తామని కూడా తెలియజేస్తాం. ఇదంతా సుప్రీంకోర్టు జడ్జిమెంట్తో పాటు రాష్ట్రపతి ఆమోద ముద్ర పొంది ఎస్టీ జాబితాలో చేర్చిన లంబాడీలను మరి ఈ రోజు ప్రజాప్రతినిధులే వ్యతిరేకం అని చెప్పేసి ఎందుకు మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిన అవసరం వచ్చింది? దీని వెనకాల రాజకీయంగా నడపడం కోసం అయితే ముఖ్యంగా వాళ్ళ స్వలాభం కోసం చేస్తున్నారు. మీరు ఇది స్వలాభం కోసమా కుట్రనా అని అంటే తప్పకుండా ఇది అమాయక గిరిజన లంబాడ బంజారా బిడ్డలపైన కుట్ర జరుగుతా ఉంది. ఇది ఇప్పటిది కాదు, తెలంగాణ సాధించుకున్న నాటి నుంచి మొదలైనటువంటి కుట్ర. తెలంగాణలో దాదాపుగా అత్యధిక ఒకే రక్తానికి ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన జాతి ఏదైనా పెద్ద జాతి ఉందంటే అది లంబాడీలు. మరి ఇంత గణనీయమైనటువంటి ఇంత పెద్ద జాతి తెలంగాణ నైజాం ప్రాంతంలోనే ఉంది. ఏ విధంగా వీళ్ళ డెవలప్మెంట్ కావచ్చు, నిజంగా ఆనాడు పాత పరిస్థితులు ఏమున్నాయో తెలియజేస్తే పక్కన పెడితే ఈరోజు కష్టపడి చదువుకొని కూలీ నాలి చేస్తూ ఈరోజు బాహ్య ప్రపంచానికి కలివిడిగా అవుతూ సమాజానికి చేరువుగా ఉంటూ అభివృద్ధి దిశగా వెళ్తూ ఉన్నాడు. కానీ మా సోదరులు ఆరోపిస్తున్నట్టుగా ఎక్కడ ఎవరి దొంగతనంగా వాళ్ళ ఇంట్లో వెళ్ళి సొమ్ముని దొంగతనం చేయట్లేదు. మా సోదరులు ఆదివాసీ సోదరులు నాయకులు ఈరోజు ఎంపీలు సోయంబాబురావు వారు ఆరోపిస్తున్నట్టుగా వారి అవకాశాలను కొల్లగొట్టట్లేదు. కష్టపడి చదివితేనే ఈరోజు నేను ఒక డాక్టర్గా బయటికి రాగలిగాను. బాహ్య ప్రపంచంతో పోటీపడ్డ తర్వాతనే నాకు ఈరోజు ఒక మమతా మెడికల్ కాలేజ్ ఖమ్మం లాంటి దాంట్లో ఎంబీబీఎస్ సీట్ వచ్చి ఉంటుంది. ఈరోజు పోటీ ప్రపంచంతో పోటీపడ్డా కాబట్టే ఈరోజు గవర్నమెంట్ గ్రేడ్ 1 అధికారిగా ఈరోజు ఉద్యోగంలో ఉన్నాను. మరి పోటీ పడకుండా మా తమ్ముడు ఏదైతే ఉన్నాడో, నిజంగా బయట పరిస్థితులు ఎందుకు, నా సొంత తమ్ముడు మా పెద్దనాన్న కొడుకు చదవలేదు కాబట్టి ఈరోజు మా తమ్ముడు అక్కడే ఆటో నడుపుకొని అక్కడే ఉండిపోయాడు. నేను చదివి వచ్చాను కాబట్టి ఈరోజు బాహ్య ప్రపంచంలో కనబడతా ఉన్నాను. ఇది ఆ చదువుకున్నటువంటి కష్టానికి ఉన్నటువంటి మనం ఇచ్చినటువంటి ప్రతిఫలమే తప్ప నేను దోచుకొని రాలేదు. అర్థమవుతుందేమో మీకు? అది దాన్ని మీరు తప్పుపడతా ఉన్నాము. తప్పకుండా మీరు చదవండి, బాహ్య ప్రపంచంతో పోటీ పడండి, దానికి మేము కూడా సహకరిస్తాం. మీకు వైద్యం కావచ్చు, విద్య కావచ్చు, ఉపాధిలో నష్టం ఎక్కడ జరుగుతుంది? రాజకీయ అవకాశాల్లో నష్టం జరగట్లేదే, ఈరోజు ఉపాధిలో నష్టం జరగట్లేదే, ఈరోజు మీకు వస్తున్నటువంటి ఎంప్లాయ్మెంట్లో నష్టం జరగట్లేదే, ఈరోజు మీకు వచ్చినటువంటి సీట్లలో కూడా నష్టం జరగట్లేదు. మీరున్నటువంటి జనాభా శాతము ఎంత? 1.7 ఒకరైతే 3.1 ఒకరు. మరి లంబాడీలు దాదాపుగా మిగతా జనాభా శాతం అంతా లంబాడీల జనాభా కనబడతా ఉంది. 100 మందిలో ఈరోజు 70 మంది ఎక్కువ కనబడతారా, 30 మంది ఎక్కువ కనబడతారా? కాబట్టి మీకున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఈరోజు రాజకీయ కుట్ర జరుగుతూ ఉంది. రాజకీయంగా కేవలము కొంతమంది చేస్తున్నటువంటి స్వార్థ రాజకీయ స్వలాభం కోసమే ఈరోజు గోండు ఆదివాసీ లంబాడీ పంచాయతీని తెర మీదకి తీసుకొస్తా ఉన్నారు. ప్రధానంగా చెప్పాలంటే గతంలో ఎక్కువగా ఎలాంటి లంబాడీలకు ఆదివాసులకు మధ్య చిచ్చు రేపుతున్నారని చెప్పేసి ప్రధాన ఆరోపణ స్వయం బాబురావు గారి మీద ఉండేది. కానీ ఇప్పుడు వాళ్ళకు తోడుగా ఇప్పుడు తెల్లం వెంకట్రావు, తర్వాత కోరం కనకయ్య, తర్వాత మంత్రి సీతక్క గారు కూడా నిన్న సీఎంని కలిసి కూడా మెమోరాండం ఇచ్చినట్టు తెలిసింది. అయితే దీనిపైన ఎందుకు ఇలాంటి వ్యతిరేకత లంబాడీలను తొక్కే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? తప్పకుండా. ఈరోజు తెల్లం వెంకట్రావుకి గుర్తింపు లేనటువంటి పరిస్థితులు, అక్కడ అత్యధిక శాతము ఆదివాసీ సోదరులు ఉండడం వల్ల ఆయన ఆ జాతులకు చేసే మేలు లేకపోవడం వల్లే ఆ జాతులు ఆయనని పక్కన పెడుతున్నటువంటి పరిస్థితిలో నా ఉనికిని నేను కాపాడుకోవాలి. ఏం చేయాలి? మోడీ మీదనో, రాహుల్ గాంధీ మీదనో, లేదంటే రేవంత్ రెడ్డి మీదనో, లేదంటే కేసీఆర్ మీద అరిస్తే కుదరదు. ఆదివాసులను నా సైడ్ తిప్పుకోవాలి అంటే, నా ఉనికిని చాటుకోవాలి అంటే ఏం చేయాలి? ఉన్నటువంటి లంబాడీలు మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు, లంబాడీలు మన సీట్లు కొట్టుకోపోతున్నారు, మన ఉన్నటువంటి అవకాశాలు కొట్టుకోపోతున్నారని అసత్య ప్రచారం చేసి వాళ్ళను ఉసిగొల్పడం వల్ల ఇక్కడ రాబోయే బైపోల్ ఎలక్షన్లో ఆయనకు లాభం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆనాడు ఏ విధంగానైతే స్వయం బాబురావు ఈ లంబాడీల మీద దుష్ప్రచారం చేస్తూ అమాయక ఆదివాసులను ఉసిగొలిపి ఆయన ఎంపీ అయినటువంటి పరిస్థితులు మనం చూసాం. అంటే వారి యొక్క ఎలక్షన్ సమయంలో వారి యొక్క రాజకీయ సౌలభ్యం కోసము లంబాడీలను తిట్టాలి, ఆదివాసులను దగ్గర చేసుకోవాలి. మీరు నిజమైన నాయకులే అంటే, అరే ఈ పంచాయతీని పక్కన పెట్టి నువ్వు నిజంగా ఆదివాసీ సోదరులకు న్యాయం చేయి, మీకు వాళ్ళ ఆ హక్కులు మీకు ఇచ్చాయి కదా, పార్లమెంట్లో పోయి మాట్లాడు, నువ్వు ఎంపీవే కదా. వారి గురించి మాట్లాడకుండా ఇంకోరి గురించి రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి వారిపైన దుష్ప్రచారం చేయడము ఇది అప్రజాస్వామికము. ఇటువంటి వారిపైన
ఆనాడు బీజేపీలో ఉండే, అంతకుముందు టీఆర్ఎస్లో ఉండే, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు మాజీ ఎంపీ స్వయం బాబురావు గారు. మరి అదేవిధంగా ఇప్పుడు తెల్లం వెంకట్రావు గారు కూడా ఇక్కడే ఏదైతే భద్రాచలాన్ని శాసనసభ్యులుగా ఉన్నారు. మరి ఈరోజు మీడియా ముఖంగా ఈ సమాజానికి, మరి అదేవిధంగా మా లంబాడ సామాజిక వర్గం నుంచి ప్రశ్నిస్తూ ఉన్నాను. దీని వెనకాల జరుగుతున్నటువంటి కుట్రకి 2018లోనే హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఏమని? ఒక కులాన్ని తీయడం కానీ, ఎస్టీ జాబితా నుంచి కులాన్ని చేర్చడం కానీ రాష్ట్రాల పరిధిలో లేదు, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో లేదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నత న్యాయస్థానాలైనటువంటి విరివిగా ఉన్నటువంటి రాష్ట్ర హైకోర్టు పరిధిలో లేదు, సుప్రీంకోర్టు పరిధిలో కూడా లేదని తేల్చి చెప్పింది. ఇది పార్లమెంట్లో జరిగే పద్ధతి, కమిషన్లు కమిటీల ద్వారా జరిగేటటువంటి చట్టబద్ధత జరిగినటువంటి పరిస్థితులు కాబట్టి మీరు దీన్ని కోర్టుకు రావాల్సిన అవసరం లేదు. అది చట్టబద్ధత కలిగిందా లేదా వెరిఫై చేయండి, కేంద్రాన్ని అప్రోచ్ అవ్వండి అని అన్నారే కానీ ఆ రోజే ఇక్కడ హైకోర్టులో ఏదైతే వీళ్ళు పెట్టినటువంటి పిటిషన్ కొట్టేసింది. ఇక కొట్టించిన ఇప్పుడు సుప్రీంకోర్టు మళ్ళీ వెళ్ళింది, సుప్రీంకోర్టు మళ్ళీ ఎందుకు వెళ్ళారనేది ఈ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ తెల్లం వెంకట్రావు గారు కావచ్చు, స్వయం బాబురావు కావచ్చు, వారి ఉనికిని చాటి చెప్పుకోవడానికి, వారికి రాజకీయ లాభం జరగడానికే తప్ప దీంట్లో వేరే దురుద్దేశం లేదు. అది మా ఆదివాసీ సోదరులు కూడా అర్థం చేసుకోవాలి. నిజంగా ఆదివాసీ సోదరులు, మా ప్రధానులు కావచ్చు, మిగతా మన్నేవారు, తోటి ఆంద్ కావచ్చు, ఎవరైనా భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక్కరైనా ఎమ్మెల్యేలు అయ్యారా? మిగతా ప్రధానులు, తోటి ఆంద్, మన్నేవారు ఇటువంటి అమాయకమైన ఆదివాసీ బిడ్డలు ఇంకా అడవులనే ఉన్నారు. కానీ గత భారతదేశ పార్లమెంటు ఏదైతే ఎలక్షన్లు జరిగినాయో అప్పటి నుంచి 1976 వరకు కేవలము రాజ్గోండ్లు మాత్రమే అక్కడ దోపిడీకి పాల్పడుతూ వారి దగ్గర నుంచి వారిని వాడుకుంటూ ఏదైతే ఎంపీలు ఎమ్మెల్యేలుగా వారే చలమని అయ్యారు. ఈ మధ్యలో 1976లో వచ్చిన తర్వాత లంబాడీలు అక్కడక్కడ కనబడతా ఉన్నారు. అది కూడా అత్యధిక శాతం ఉన్నటువంటి లంబాడీల జనాభా కలుపుబడ్డది కాబట్టే 4 నుంచి 6, 6 నుంచి 10 రిజర్వేషన్లు అమలు అవుతా ఉన్నాయి. మీరున్నటువంటి రిజర్వేషన్లు 1-2% అయితే లంబాడీలు తీయండి అంటే మీకు రిజర్వేషన్ 10% రిజర్వేషన్ కొనసాగుతాయి అనుకుంటున్నారా? లంబాడీలను ఎక్కడ పెట్టినా కానీ, ఎక్కడ ఉంచినా కానీ జనాభా ధామాష ప్రకారం ఇవ్వాల్సిందే కదా. మరి ఆ జనాభా ధామాష ప్రకారము మనం లెక్కలో చూసుకుంటే 10 మంది ఈరోజు 2 పార్లమెంట్ సభ్యులు తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉన్నారు. ఒకరు ఆదిలాబాద్, ఒకరు మహబూబాద్. మరి మీ జనాభా శాతం ఎంత? లంబాడీల జనాభా శాతం ఎంత? 80 పైచిలకు ఉన్నటువంటి లంబాడీలకు ఒకటే పార్లమెంట్, 30కి 20కి తక్కువ కింది శాతం ఉన్నటువంటి మీకు కూడా పార్లమెంట్ సీట్ ఒకటి ఉంది. అంటే 50% మీరు 50% లేకపోయినా కానీ 50% పొందుతున్నారుగా పార్లమెంట్ హక్కులో, సీట్లలో. ఇక్కడ లంబాడీలు 80% కంటే పైన ఉన్నా కానీ వాళ్ళకు 30% నష్టం జరిగి 50%కే సర్దుమణిగిపోయినాం కదా. మరి ఎమ్మెల్యేలో చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో 12 ఎమ్మెల్యేలు ఉన్నారు. 12 ఎమ్మెల్యేలలో మీ జనాభా ధామాషా ప్రకారం ఎంత రావాలి? 3 రావాలి. 9 మంది లంబాడీ ఎమ్మెల్యేలు ఉండాలి. మరి ఈరోజు తెలంగాణ పరిస్థితులు ఎట్లున్నాయి? రాజకీయ పరిస్థితులు అసెంబ్లీలో, పార్లమెంట్లో చూస్తే 50% ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేల పరిధి చూస్తే 5 లంబాడా ఎమ్మెల్యేలు ఉంటే 7 ఆదివాసీ సోదరులు ఉన్నారు. మరి మీకు 3 రావాల్సిన దగ్గర 7 వస్తుందంటే నష్టం ఎవరికి జరుగుతుంది? లాభం ఎవరికి జరుగుతుంది? మాకు 9 రావాల్సిన దగ్గర 5 వచ్చినాయి, మీకు 3 రావాల్సిన దగ్గర 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే మా జనాభా శాతం కంటే, మాకు వచ్చే హక్కు వాటా కంటే మేము తక్కువ అసెంబ్లీ స్థానాలలో ఉన్నాం, మేము తక్కువ పార్లమెంట్ స్థానాలలో ఉన్నాం. మీ జనాభా ధామాషా కంటే ఎక్కువ అసెంబ్లీ స్థానాలలో మీరున్నారు, పార్లమెంట్ స్థానాలలో మీరున్నారు. నష్టం జరుగుతుంది రాజకీయంగా లంబాడీలకే అనేది ఈరోజు మీడియా ముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. మరి ఇంత నష్టం జరుగుతున్న లంబాడీలకు, ఇంత నష్టం జరుగుతున్నా ఎందుకు బయట ప్రపంచంలో ఎందుకు తెలియపరచలేకపోతున్నారు? మేము విరివిగా జరిగేటటువంటి సభలు, సమావేశాల్లో తెలియజేస్తా ఉన్నాం. మాకు జరుగుతున్నటువంటి నష్టాన్ని కూడా మేము ఇక్కడ కొంత యాక్టివ్గా, చురుకుగా ఉన్నటువంటి లంబాడా కమ్యూనిటీ రాజకీయంగా కాకుండా చదువులో కావచ్చు, వివిధ కార్యక్రమాల్లో బిజీగా అవుతూ వాళ్ళు జీవనాన్ని కొనసాగిస్తూ ఏ పని ఇచ్చినా కానీ చాకచక్యంగా చేస్తూ సమాజం మన్ననలు పొందుతూ అభివృద్ధి దిశగా ముందుకెళ్తా ఉన్నారు. మరి ఆదివాసీ సోదరులకి ఏదైతే మీరు మాది తిన్నారు అనడం, తమ్ముడు అన్నలం కొట్టుకోవడం కాకుండా కానివ్వండి, ఎవరైనా కానీ రాజ్యాంగంలో, భారతదేశంలో అందరూ సమానులే, అందరికీ సమాన వాటా రావాలి, మనకు నష్టం జరిగినా పర్లేదు. ఈరోజు 5 ఎమ్మెల్యేలు 9 ఉండాల్సింది 5 ఎట్లు ఉన్నామని పొట్లాడాల్సిన అవసరం లేదు, బాగుపడనివ్వండి అనే విధంగానే ముందుకెళ్తున్నాము తప్ప మేము గొడవలకు కావచ్చు,
శాంతియుతంగానే ఉన్నాము. ఎక్కడ చిచ్చులకు కావచ్చు, కామెంట్లు చేయడము, తిట్టడము, ఆరోపణలు వేయడము, అలాంటి అభాండాలు వేయడం పరిస్థితిలో ఇప్పటిదాకా లంబాడా బంజారా సామాజిక వర్గం రాలేదు. ఆనాడు ఆదిలాబాద్లో మమ్మల్ని కొట్టినా, తండాలు తగలబెట్టినా కానీ శాంతియుతంగానే ఉన్నాము. ఆ సేవలాల్ మహారాజ్ ఏదైతే చెప్పినట్టు బోధించినటువంటి ఆ శాంతి ధర్మాన్ని, ఆ శాంతి ఏదైతే నియమాలను కట్టుబడే ఉన్నాము. కానీ అదే సేవలాల్ మహారాజ్ చెప్పారు, శాంతి ఉన్నంత వరకే ఉండాలి, తల్వార్ పట్టుకొని కూడా పోరాడమని చెప్పేసి కూడా ఫేరీ ఫర్ ఉద్యమం చేసినటువంటి నాయకుడు. కానీ ఈ జాతి ఎవరిని అన్యాయం చేయదు, అన్యాయం చేయబోదు. ఇంతకుముందు చరిత్రలో కూడా ఎవరికి అన్యాయం చేయలేదు. దేశం కోసం కొట్లాడి ఈరోజు బ్రిటిషర్లతో దాడిలో చేయబడి ఈరోజు అడవి బాటన తండాలుగా చిల్లాచెదురైపోయింది ఆర్థిక వ్యవస్థ, మా సామాజిక వ్యవస్థ చెల్లాచెదురైపోయింది. ఈరోజు నిజాంలతో కొట్లాడి కూడా ఈరోజు సాయుధ రైతాంగ పోరాటంలో కూడా చూసినట్లయితే ఝాటో టాను నాయక్ కావచ్చు, జోధియా నాయక్ కావచ్చు, లేదంటే సోమ్లా నాయక్ కావచ్చు, ఆ తండాలన్నీ సాయుధ రైతాంగ పోరాటంలో కూడా లంబాడీలే బతుకులు తండాలు ఆగమైపోయినాయి. బుల్లెట్లకు ఎదురొడిచి మరి తెలంగాణ కోసం కనబడ్డటువంటి ఈరోజు పరిస్థితులు కనబడతా ఉన్నాయి. చరిత్రలు సజీవంగానే ఉన్నాయి. ఈరోజు అదేవిధంగా చూసుకున్నట్లయితే తొలి దేశ తెలంగాణ ఉద్యమంలో కూడా మొదలైంది ఇదే తండాల మూలంగానే. గన్లు పట్టుకొని, బందుకు పట్టుకొని పోరాటం చేసింది మా బిడ్డలే. తెలంగాణ తొలి దశ ఉద్యమంలో కూడా, సాయుధ రైతాంగ పోరాటంలో కూడా. మరి ఇటు చూసుకున్నట్లయితే మలిదశ ఉద్యమంలో కూడా మా సోదరుడు బానోడు ప్రవీణ్ నాయక్ కావచ్చు, భోజ్య నాయక్ కావచ్చు, ఇటువంటి 12 మంది బలిదానం అయ్యారు. ఏ ఆదివాసీ సోదరుడు ఎక్కడ మీ త్యాగాలు కనబడతా ఉన్నాయి? ఏ రాజ్గోండి సోదరుడు ఎక్కడ మీకు కనబడింది? ఎక్కడ దేశంలో త్యాగాలలో మీరు ఏడున్నారు? ఎక్కడ బ్రిటిషర్లతో పోరాటంలో మీరు ఎక్కడున్నారు? ఎక్కడ నిజాంలతో పోరాటంలో ఏడున్నారు? మీరు తిరుగుబాటు సిపాయి ఉద్యమంలో ఎక్కడున్నారు? ఎక్కడ మీరు తెలంగాణ తొలిదశ ఉద్యమంలో ఉన్నారు? ఎక్కడ మీరు తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఉన్నారు? ఎక్కడ చూసినా భారతదేశం మూల చరిత్ర నుంచి, సింధు నాగరికత నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు లంబాడీలో అడుగు ముందే ఉంది. తండోపతండాలుగా తెగించి కొట్లాడినటువంటి చరిత్ర ఈరోజు సజీవంగా తెలంగాణలో కనబడతా ఉన్నాయి. వలసవాదులు అనేడానికి, మూలవాసులు అనేడానికి నేను ఒక చరిత్రను మీకు చెప్తా ఉన్నాను. తెలంగాణలో లంబాడీలు మూలవాసులు అని చెప్పడానికి చరిత్రలు ఈరోజు తెలుగు రాష్ట్రాలలో 1739లో జన్మ తీసుకున్నటువంటి మా సేవలాల్ మహారాజ్ కనబడతా ఉన్నారు కదా. అనంతపూర్ గుత్తి బళ్ళారిలో, అనంతపూర్ జిల్లాలో 1739లో జన్మ తీసుకున్నటువంటి సేవలాల్ మహారాజు కనబడుతుంది కదా. 300 సంవత్సరాల చరిత్రని కనబడుతుంది కదా. సరే, 300 సంవత్సరాలు అప్పుడే వచ్చి వరుస అంటారా? మరి దానికంటే ముందు ఏడుకొండలు కలియుగ వెంకటేశ్వర స్వామి ఆలయం కనబడతా ఉంది కదా. ఏడుకొండలు, ఆ తిరుమల తిరుపతికి మొట్టమొదటిసారిగా ఎవరు ఈవోగా, పాలనాధికారిగా బాధ్యతలు చేపట్టినటువంటి మనిషి ఎవరు? మా బంజారా బిడ్డ కాదా? హతిరాం బావాజీ కాదా? మఠం ఆస్తులు కనబడతా ఉన్నాయి. మఠం ఆనవాళ్ళు ఈ రోజు కూడా అక్కడ కనబడతా ఉన్నాయి. మరి ఏ విధంగా మీరు వలసలు అంటారు, ఇక్కడ స్థానికులు కాదు అంటారు? ఏ విధంగా మీరు అంటూ ఉంటారు? సరే, ఆంధ్రప్రదేశ్లో మఠం ఆస్తులు, హతిరాం బావాజీ పరిస్థితులు ఇప్పటికి కూడా సజీవంగా కనబడతా ఉన్నాయి. బాలాజీ సాక్ష్యము, బాలాజీ చరిత్రనే లంబాడీలు తెలుగు రాష్ట్రాల్లో మూలవాసులు చెప్పడానికి ఈరోజు ఏడుకొండల తిరుమల, అనంతపూర్లో సేవలాల్ మహారాజ్ సేవాఘడే ఈరోజు సాక్ష్యం. మరి తెలంగాణ రాష్ట్రంలో వలస అంటావా? తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే సేవలాల్ మహారాజ్ మునుపే 17వ శతాబ్దంలోనే జంగీ భంగి, భగవాన్ దాస్ భుక్యా వారి యొక్క వారసత్వాలు, వారి యొక్క ఆనవాళ్ళు ఇక్కడ కనబడతా ఉన్నాయిగా. నిజాంలు ఆనాడు రవాణాతో వస్తున్నటువంటి మా బిడ్డలను సరుకు రవాణా కావచ్చు, ఆయుధ రవాణా కావచ్చు, సామాగ్రి రవాణా కావచ్చు, వీరి యొక్క పటిమ ఏ పనిచ్చినా చాకచక్యంగా పోరాడే తత్వము, ఆ కమిట్మెంట్ని గుర్తించి నవాబ్లే ఫర్మానాలు ఇచ్చినటువంటి చరిత్ర తెలంగాణలో కనబడతా ఉంది. మీరు అవి అబద్ధాలు అనుకుంటే వాటిని వెరిఫై చేయండి, వాటి గురించి చర్చించండి. వాటిపైన ఉన్నటువంటి ఏదైతే మీకు వచ్చినటువంటి వాటిని కూడా నేను జంగీ భంగి ఈరోజు ఏదైతే నిజాంలు 1724లోనే నిజాం సామ్రాజ్యం నడుస్తూ ఉంది ఈ తెలంగాణ చుట్టుపక్కల మొత్తం. ఆ నిజాం సామ్రాజ్యంలోనే జంగీ భంగి, భగవాన్ దాస్ భుక్యా లాంటి వారు ఆనాడే ఇక్కడ స్థిరపడ్డటువంటి పరిస్థితులు. ఇక్కడ ఆ నిజాంల కాలంలోనే వారు పరమాణాలు పొందినటువంటి పరిస్థితులు. ఆనాడు ఇచ్చినటువంటి నిజాంలు ఇచ్చినటువంటి పరమాణాల్లో మీకు క్లియర్గా కనబడతా ఉంటుంది. రంజన్ కా పానీ, చప్పర్ కా ఘాస్, దిన్కే 3 ఖూన్ మాఫ్. అంటే ఎంత గొప్ప, ఒక రోజుకి 3 మీరు చంపినా కానీ మీకు శిక్ష లేదు అనే విధంగా ఆనాటి మీకు తీర్మానాలు, ఏదైతే నిజాంలు ఇచ్చినటువంటి తీర్మానాలు కనబడతా ఉన్నాయి. ఈ తీర్మానం చూడండి,
ఆనాడు ఇచ్చినటువంటి నిజాం రాజ్యం తీర్మానాలు ఇవి. 17-16 శతాబ్దంలోనే మేము ఇక్కడ ఉన్నాం తెలంగాణలో. ఇదే బంజారా హిల్స్ ఈరోజు మీకు కనబడతా ఉంది. ఆ బంజారా హిల్స్ ఎందుకు నామకరణం వచ్చిందో ఏది మీ పేరుతో ఏమైనా కనబడిందా ఇక్కడ ఈ నిజాం ప్రాంతంలో? వారితో ఉన్నటువంటి సత్సంబంధాలు మీకు ఏమైనా కనబడతా ఉన్నాయా? లేవు కదా. ఆనవాళ్ళు ఎవరికి ఉన్నాయి, చరిత్రలు ఎవరికి ఉన్నాయి, ఎవరు వలసవాదులు? గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారి అసెంబ్లీ సాక్షిగా కోయలు, గుత్తి కోయలు వలసవాదులు అని చెప్పారు. కానీ లంబాడీలు వలసవాదులని ఎక్కడ చెప్పలేదే. లంబాడీలు మూలవాసులు అని చెప్పేసి భారతదేశ నిగూఢమైనటువంటి వ్యవస్థలు, ఆస్తులు, సంరక్షణను, సాంస్కృతిక సాంప్రదాయాల పరిరక్షణలో మూలమైన భాగస్వాములుగా ఉన్నారని చెప్పేసి దేశ ప్రధాని మోడీ, అమిత్ షా, మిగతా ఈరోజు అధికారంలో ఉన్నటువంటి వారే సమావేశాల్లో చెప్తా ఉన్నారు. ఎవరు బయట వాసులు, ఎవరు వలసవాదులో మీరే సమాజమే చర్చించుకోవాలి. మరి అదేవిధంగా తెలంగాణలో ఏదైతే ఆనాడు పరమాణాలతో పాటుగా మహారాజ్గంజ్, ఈరోజు మహారాజ్గంజ్ సేవలాల్ మహారాజ్ ఆనాడు ఏదైతే బంజారాలు స్థిర నివాసం ఏర్పరచుకోవాలి, ఎక్కడికక్కడ హితబోధ చేస్తూ శాంతియుతంగా ఉండాలని చెప్పేసి మనం అభివృద్ధి బాటన వెళ్ళాలని చెప్పేసి తను ఏదైతే ఈ నిజాం ప్రాంతానికి వచ్చినాడు మహారాజ్గంజ్ సేవలాల్ బంజారా వ్యవస్థలను కూడా తన యొక్క ఆ మహిమలను కూడా సలాం కొట్టినటువంటి పరిస్థితులు ఈరోజు మా నిజాం ప్రాంతంలో లిఖితపూర్వకంగా సజీవంగా కనబడతా ఉన్నాయి. మరి ఏదైతే గోల్కొండ ఖిలా ఈ రోజుది కాదు కదా, నిన్న మొన్నటిది కాదు కదా. గోల్కొండ ఖిలాలో కూడా ఈరోజు వెళ్ళి చూడండి, బంజారా దర్వాజా మీకు కనబడతా ఉంటుంది. బంజారా దర్వాజా ఎందుకు అంటే ఆనాడే బంజారాలు ఉన్నారు. ఆనాడు జరిగినటువంటి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే నిజాంలు చేసినటువంటి కుల గణన 1931, నిజాంలు జరిపినటువంటి కుల గణన 1941-31లోనే లంబాడీలు మీకు హైలైట్ చేసి కూడా చూపిస్తా. లంబాడీలు, బంజారాలు ఆనాడే ఉన్నారు ఎస్టీ జాబితాలో. 1976లో కొత్తగా ఏం చేర్చలేదు. భారతదేశానికి స్వతంత్రం రాకముందే నిజాంల ఆధీనంలో జరిగిన కుల గణనలోనే లంబాడీలు ఉన్నటువంటి గెజిట్లు ఉన్నాయి. దీన్ని ఏమంటారు? 1950లో రాలేదు సుగాలీలు ఎస్టీలుగా, తెలంగాణలో 1976లో రాలేదు. 1950కి పూర్వము భారతదేశానికి స్వతంత్రం రాకముందు 1947కు పూర్వమే 1931లోనే నిజాంలు ఏర్పాటు చేసినటువంటి కమిటీలలో, కుల గణనలలో లంబాడీలు ఎంతమంది ఉన్నారు? 1931లో 3,04,06 మంది. మరి అదేవిధంగా 1941లో 4,04,614 మంది ఆ రోజే ఉన్నారు. మరి ఎక్కడి నుంచి వచ్చారంటున్నారు? ఎంత శాతం పెరిగిందంటే పెరిగిన జనాభా ఇక్కడ 100%. ఎందుకంటే 300 నుంచి ఆ 10 సంవత్సరాల్లో తప్పకుండా జనాభా పెరుగుతుంది. అది కేవలం లంబాడీల జనాభానే పెరుగుదల కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి కులానికి జనాభా పెరుగుతుంది 10 సంవత్సరాలు. ఇప్పుడు ఆ రోజు ఉన్నటువంటి భారతదేశ జనాభా ఇప్పుడు ఉన్నటువంటి 130 కోట్లు దాటింది. మరి పెరగలేదా? దాంట్లో 130 కోట్ల మంది లంబాడీలే పెరిగిరా? అసత్య ప్రచారానికి దయచేసి అడ్డుకట్ట వేయండి. అబద్ధాలను ప్రచారం చేయకూడదు. ఏదైతే 1976లోనే లంబాడీలు దొంగదారిన వచ్చి అనడానికి మీకు నిజంగా ఉంటే ఈ గెజిట్ని కంప్లీట్గా మీరు ముందుకు తీసుకెళ్ళి చదువుకోండి. దానికంటే పూర్వమే లంబాడీలు ఎస్టీలుగా ఉన్నారనే గెజిట్లు కూడా, నిజాంల గెజిట్లు కూడా మా చింతనుంది, మీకు కావాలంటే తీసుకోండి. మరి అదేవిధంగా బ్రిటిషర్ల కాలంలో లంబాడీలు ఎస్టీలుగా గుర్తించబడ్డానికి కూడా 1871 ఏముంది? క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ అని పెట్టాడు. అంటే ఈ యాక్ట్ పెట్టి ఎవరెవరైతే బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తారో, ఎవరెవరైతే బ్రిటిషర్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారో వారిని ఒక క్రిమినల్ చట్టాన్ని ఏర్పాటు చేసి దాంట్లో వేసి ఇలాంటి ట్రైబల్గా పెట్టేసి క్రిమినల్ ట్రైబ్స్ బై వీళ్ళని చెప్పేసి ఆనాడే ఇబ్బంది పెట్టిరు బంజారాలను. ఎందుకంటే భారతదేశం కోసం తిరుగుబాటు చేస్తే క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ వేసినటువంటి, అంటే బ్రిటిష్లే లంబాడీలను, బంజారాలను, సుగాలీలను, లమానీలను, భాజీగర్లను వీళ్ళందరినీ ఎస్టీలుగా గుర్తించి 1871లోనే, ఎన్ని సంవత్సరాలండి, ఎక్కడో బ్రిటిష్ పాలనలోనే లంబాడీలను ఎస్టీలుగా గుర్తించినటువంటి పరిస్థితులు మీకు కనపడతా ఉంది. మరి అదేవిధంగా లంబాడీల రవాణా ఏ విధంగా జరిగింది ఆ రోజులలో? లక్షలాది ఆవులు, పశు సంపద మా చుట్టే ఉంటుంది. ఎక్కడ మేము వెళ్ళినా కానీ పశువులను ఏదైతే కనబడతా ఉంటుంది, పశువులు లేనిది, ఆవు లేనిది లంబాడి తండాలు ఉండవు, మా రవాణా జరగదు.
ఆ రవాణాలో ఎక్కడైతే వీళ్ళను వెన్నుముక తిరిగేలాగా చేయాలి, వీళ్ళ రవాణాను అడ్డుకట్ట చేయాలి, వీళ్ళు భారతదేశంలో యుద్ధ సామాగ్రిని చేరవేస్తూ ఉన్నారు, వీళ్ళు అత్యధిక శాతం ఉన్నారు, వీళ్ళు ఒక్కొక్కరు యుద్ధ సామాగ్రితో పాటు యుద్ధ సైన్యాధిపతులుగా పనిచేసి మనల్ని ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పి తిరుగుబాటు యుద్ధంలో సిపాయి ఏదైతే 1857లో జరిగిందన్నటువంటి సిపాయిల తిరుగుబాటులో కూడా ఏం చేసిరు, టాటిల్ ట్రెస్పాస్ అంటే పశు సంపదన ట్రెస్పాస్ అనే యాక్ట్ను పెట్టి మరి మమ్మల్ని మా రవాణాను అడ్డుకట్ట వేసి ఇబ్బంది పెట్టి జైల్లో పెట్టి కొట్టి చంపినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. భారతదేశం కోసం పోరాడినాడు బ్రిటిషర్లు లంబాడీలను క్రిమినల్స్ అని చెప్పేసి పోరాటం చేసి మమ్మల్ని ఇబ్బంది నానా పాలు పెడితే నిజాముల ప్రాంతంలో కూడా భారతదేశంలో కూడా పోరాటం చేస్తే అడవుల పాలైపోయి ఈరోజు ఆగమైనటువంటి దుస్థితి తెలంగాణలో కావచ్చు, భారతదేశంలో బంజారా బిడ్డలకు ఈరోజు కనబడతా ఉంది. భారతదేశం కోసం పొట్లాటం చేసిన వారు, భారతదేశం కోసం తెగించి నిలబడ్డ వారు, భారతదేశం కోసం ఎంతో త్యాగాలు చేసినటువంటి బిడ్డలు ఈరోజు లంబాడీ బంజారా బిడ్డలు. భారతదేశమే కాదు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కూడా లంబాడా బిడ్డల చరిత్ర కనబడతా ఉంది. తెలంగాణ తొలి దశ ఉద్యమంలో కూడా లంబాడీ బిడ్డల త్యాగం కనబడతా ఉంది. తెలంగాణ మరి దశ ఉద్యమంలో కూడా లంబాడీ బిడ్డలు వీరోచితంగా పోరాటం చేసినటువంటి మాలాంటి వైద్యులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, మీడియా మిత్రులు కావచ్చు, ప్రతి ఒక్కరు తండోపతండాలుగా ఎవరు వచ్చిరండి? బ్రాహ్మణులు వచ్చిరా, మిగతా వాళ్ళు వచ్చిరా? ఎవరు కనబడలే. ఎవరు అమాయక బిడ్డలు మాకు న్యాయం జరుగుతుందేమో తెలంగాణ అయితే వస్తాయని ఆనాడు తండాల మీద పడి కాలుస్తూ ఉంటే కూడా మిలిటరీ వచ్చి నిజాంల మిలిటరీ పొట్టలు కాల్చినట్టు కాల్చినా కానీ దిక్కు దివారా లేకుండా తెలంగాణ కోసం నిలబడ్డటువంటి బిడ్డలు కూడా ఈనాటికి కూడా అస్తిత్వం కోసం పోరాటం చేసినటువంటి బిడ్డలు లంబాడా బిడ్డలు. ఎవరండి? ఎవరిని దూరం చేశారు? ఎవరు ఎక్కడ కనబడలేదు? ఎవరు వలసవాదులు? ఎవరు స్థానిక వాసులు? ఎవరు మూలవాసులు? ఈ ఆధారాలు పక్కన పడేసి కష్టాన్ని నమ్ముకొని దేశం కోసం, ధర్మం కోసము, అస్తిత్వం కోసము, అభివృద్ధి కోసము, అందరి బాగు కోసము ముందుకెళ్తున్నటువంటి బిడ్డలను ఈరోజు కుట్రలు చేసి, బలిపశులు చేసి, ఒక ట్యాగ్ వేసి ఇబ్బంది పెట్టే పరిస్థితులను ఈరోజు చాలా బాధాకరము. మాకు ఈరోజు గుండెలు విలవిలలాడుతూ ఉన్నాయి. అరే, ఎటు చూసినా కష్టాన్ని నమ్ముకొని కష్టపడుతూ వెళ్తున్నటువంటి జాతిని ఒక ముద్ర ఏంటది? ఎక్కడ ఏమి ఎవరిని ఇబ్బంది పెట్టినాము? కష్టపడితేనే కదా డాక్టర్లు ఎన్నో, కష్టపడితే కదా ఉద్యోగులు వచ్చినాయి, కష్టపడితే కదా చదివితేనే కదా. ఏదో ఎస్ఎస్సి ఊరికైనా పాస్ చేయడు కదా, ఇంటర్ ఊరికైనా పాస్ చేయడు కదా, ఎంబీబీఎస్ ఊరికైనా పాస్ చేయడు కదా. నేను ఎస్టీ అని చెప్పి ఎంబీబీఎస్ చదివే దిద్దేటోడికి తెలుస్తుందా? నేను స్పెషలిస్ట్ రాయడానికి నేను ఎస్టీ అని తెలుస్తుందా? నీకు కట్ ఆఫ్ కొంత రాయితీ ఉండొచ్చు, కానీ నీ జ్ఞానము సరిచూడ జ్ఞానం ఉంటేనే నువ్వు బయటపడతావు. నీకు ఊరికేనే రాయితీ కొంతవరకు ఉద్యోగాలు వస్తే నువ్వు ఉన్న 6 12 మంది ఉద్యోగాలు నువ్వు తీసుకుంటున్నావు. మేము 100 ఉన్న 80 మందికి 50 మంది ఉద్యోగాలు వస్తున్నాయి. ఉద్యోగ వాటాలోనే మీరున్నారు ఎక్కువ. మీ జనాభా శాతము తక్కువ ఉండుట్లా తక్కువ కనబడతా ఉన్నారు. ఇక్కడ గుర్తించాలి, జనాభా శాతం తక్కువ ఉండుట్లా మీరు 3-6 తీసుకున్నా కానీ డబుల్ రిజర్వేషన్ వాడుకుంటున్నారు. జనాభా కంటే ఎక్కువ రిజర్వేషన్లు ఉద్యోగ, విద్య, ఉపాధి, రాజకీయ అవకాశాలలో కూడా 50 కంటే ఎక్కువ తీసుకుంటున్నారు. ఈరోజు ఎమ్మెల్యేలు చూడండి, 5 మేము ఉంటే మీరు 7 అండి. 80% దాకా మమ్మల్ని, అరే మాకంటే ఎక్కువ మీరు ప్రతి దగ్గర మీరే ఉన్నారు. మళ్ళా పైగా మా ఉద్యోగ అవకాశాలు కొలగొడతారు, మా ఉపాధి అవకాశాలు కొలగొడతారు, మా ఆస్తులు కొలగొడతారు. ఆస్తులు ఎట్లా ఎవరు కొలగొట్టారు? కష్టపడి దున్నుకొని ఇప్పటికి కూడా మట్టిని నమ్ముకొని బిడ్డలు వ్యవసాయం చేసుకొని బతుకుతా ఉన్నారు. నిజంగా చెప్పాలంటే తెలంగాణలో పదండి దేవరకొండ పోదాం, ఎక్కడ అభివృద్ధి చెందిరండి? పదండి మిర్యాల కూడా పోదాం, పదండి ఆదిలాబాద్ అడవుల్లో పోదాము, పదండి ఇక్కడ ములుగు పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి మా తండాలు, పదండి ఏదైతే ఇల్లందు ప్రాంతంలో తిరుగుదాం, రండి మాతో పాటు రండి. ఎక్కడ బిల్డింగ్ కట్టిరు లంబాడి బిడ్డలు? ఎక్కడ ఉద్యోగ అవకాశాల్లో కోటీశ్వరులుగా ఎదిగారు? ఎక్కడ రాజకీయాలతో 1000 కోట్లు కూడగొట్టారు? ఎవరు కనబడతా ఉన్నారు? ఒకరిద్దరు రిజర్వేషన్లు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్లను వాడుకొని మేము ఈరోజు 3 పూటలు తింటూ మా బిడ్డలను చదివించుకుంటూ కష్టపడుతూ సమాజానికి తెలంగాణ కోసం పోరాడేసి భారతదేశం ధర్మము రక్షం అన్ని కోసం మేము మీతో పాటుగా నడుస్తూ ఉంటే మా మీద ముద్ర వేస్తూ ఉన్నారు. ఈరోజు రండి, కడుపులో పుట్టినటువంటి బిడ్డలను కూడా పోషించుకునే దుస్థితిలో ఉండి చంపుకున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అమ్ముకున్నటువంటి దుస్థితి కూడా లంబాడి చరిత్ర చెప్తా ఉంది. ఈరోజు నేషనల్ గవర్నమెంట్ సర్వేలో చెప్తా ఉంది, తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో ఉన్న లంబాడి బిడ్డలు వాళ్ళ కడుపులో పుట్టిన బిడ్డలను అమ్ముకునే దుస్థితిలో ఉన్నారు, దాన్ని అడ్డుగట్ట వేయండి అని చెప్పేసి ప్రభుత్వాలు అరుస్తూ ఉన్నాయి. ఎవరైనా ఒక కాకి పిల్ల కాకికి ముద్దు, పంది పిల్ల పందికి ముద్దు. లంబాడి బిడ్డలు ఈరోజు కడుపు నుంచి పుట్టిన బిడ్డను అమ్ముకునే దుస్థితిలో ఈరోజు తెలంగాణ సమాజం ఏడుస్తూ ఉంది. తెలంగాణలో లంబాడి ఎందుకు ఇటువంటి దుష్ప్రచారం చేయడం వల్ల మీకు ఏం లాభం జరుగుతూ ఉంది? మీ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసము ఒక కులాన్ని ఎందుకు ఆగం చేస్తూ ఉన్నారు? ఒక కులం మీద ఎందుకు అభండాలు వేస్తూ ఉన్నారు? ఒక కులం మీద ఎందుకు ఇటువంటి లేనిపోని ఎందుకు కలబొలి మాటలు కల్పించి ఈరోజు దెబ్బతీసే మా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తూ ఉన్నారు? ఏది మీకు రాజ్యాంగంలో ఇదే చెప్పారా? ఈరోజు కొమరం భీం గారు జల్ జమీల్ జంగిల్ అని చెప్పేసి కొట్లాడినటువంటి వ్యక్తి
మరి మీకు ఇటువంటి పక్క వాళ్ళని కించపరచండి, దూషించండి అని కాదు, మీ హక్కుల కోసం మీరు పోరాటం చేయండి అన్నాడు. మా హక్కుల కోసం మేము పోరాటం చేస్తూ ఉన్నాము. మా హక్కులకు ఏదైతే 1950లోనే రావాల్సినటువంటి తెలంగాణ ప్రాంతంలో ఆనాడు ఎందుకు రాలేదు? భారతదేశంలో స్వతంత్రం వచ్చిన నాడు ఈ హైదరాబాద్ సంస్థానం అంతా ఒక దేశంగా ఉండే. 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి స్వతంత్రం వస్తే, భారతదేశం అంతా స్వతంత్రం వస్తే, ఈ ప్రాంతం మనము లంబాడీలుగా ఉన్నటువంటి మా బిడ్డలు లంబాడీలుగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతము స్వతంత్రంలో రాలేదు. ఆ రోజు 47లో భారతదేశానికి స్వతంత్రం వస్తే మా ఈ హైదరాబాద్ దేశానికి ఎప్పుడు స్వతంత్రం వచ్చింది? 1948 సెప్టెంబర్ 17 నాడు వచ్చింది. అప్పుడు మాకు స్వతంత్రమే రాలేదు. మేము లెక్కల్లో ఎట్లా వస్తాం? అరే మా దేశాన్ని ఏదైతే హైదరాబాద్ దేశాన్ని 47లో మమ్మల్ని లెక్కలనే తీసుకోలేదు కదా. మా జనాభా మీకు ఎట్లా దొరుకుతుంది? ఏ జనాభా మీరు లెక్కలు తీయండి, పాత లెక్కల్లో కనబడుతున్నాం. ఆ లెక్కలో కనబడకపోవడానికి కారణము మేము ఆనాడు క్రిమినల్ ట్రైబల్ యాక్ట్లో ఒక విధంగా, డీనోటిఫైడ్ ట్రైబ్స్గా ఇంకో విధంగా నానా ఇబ్బందుల్లో ఉంటూ దానికి దరిద్రంగా ఈ ప్రాంతంలోనే స్వతంత్రం రాలేదు. సంవత్సరం లేట్ అయింది కదా. దాని తర్వాత 1948 నుంచి 47 నుంచి 48 వరకు హైదరాబాద్ దేశంలో ఉన్నాం. 48 సెప్టెంబర్ 17న భారతదేశం విలీనమైంది. మరి ఆ భారతదేశంలో అప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? హైదరాబాద్ ఒక ప్రత్యేక రాష్ట్రంగానే ఉండిపోయింది. మళ్ళీ ఎప్పటి వరకు 17 సెప్టెంబర్ 1948 నుంచి మళ్ళీ 50 వరకు అమలు వచ్చేంత వరకు, అప్పటి వరకు కూడా మమ్మల్ని గుర్తించలేదు. అక్కడ ఉన్నాము, పాత గెజిట్లో ఉన్నాము. ఆ మార్పులు 4-5 సంవత్సరాల మార్పులు చేర్పుల్లో వాటిలో మా పేరుని పక్కగా పెట్టించడానికి ఆ రోజు మేము ఈ ప్రాంతంలో ఉన్నాం కాబట్టి మాకు ఈ దౌర్భాగ్య పరిస్థితి. మరి ఏదైతే భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడ్డాయి 1950 26 జనవరి నాడు రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అప్పటి వరకు ఎక్కడెక్కడ లంబాడీలు, సుగాలీలు వాళ్ళందరూ ఆనాడే ఎస్టీలుగా గుర్తించబడ్డారు. ఆ తర్వాత మాకు నష్టం జరిగిందని చెప్పేసి ఛాతీ వీపు కొట్టుకుంటే, ఆ తర్వాత వీరికి నష్టం జరిగిందని ఏదైతే వెరిఫికేషన్ అమైండ్మెంట్ జరిగినటువంటి 1956లో అప్పుడు 29లో లంబాడీలను చేర్చడం జరిగింది. లంబాడీలు / సుగాలీలు. తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో చేర్చిన తర్వాత కూడా ఏరియా రిమూవల్ రెస్ట్రిక్షన్ యాక్ట్ని తీసిన తర్వాత కూడా అరే తెలంగాణలో ఇబ్బంది అవుతుందని చెప్పేసి మళ్ళీ ఇదేంది గొడవ అని చెప్పేసి ఏదైతే అనిల్ కే చందా కమిషన్ 1967లో మళ్ళీ కమిషన్ వేసిన తర్వాత 76లో తీర్మానం జరిగి 78లో మేము వచ్చినాం. ఎమర్జెన్సీ పీరియడ్లో కూడా రాలేదు. ఎమర్జెన్సీ పీరియడ్ 1975 నుంచి 77 వరకే ఉంది. 78లో మీకు ఈరోజు మేము వచ్చిందనే దాఖలాలు కూడా మీకు కనబడతా ఉన్నాయి. ఎమర్జెన్సీ పీరియడ్లో కాదు, 10 సంవత్సరాల నివేదిక అనిల్ కే చందా కమిటీ, ఆ కమిటీలో ఉన్నటువంటి 33 ఉన్నత హోదాలో ఉన్నటువంటి ఎంపీలు, మరి అదేవిధంగా 22 సార్లు చర్చలు, పార్లమెంటరీ సమావేశాలు, రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాతనే, ఇది చిత్తు కాగితం కాదండి, ఇది చిత్తు కాగితం కాదు, భారత ఉన్నత రాష్ట్రపతి ఆమోదం తెలిపినటువంటి గజిట్. మరి దీన్ని కూడా మీరు నమ్మకపోతే ఉన్నటువంటి ఆనవాళ్ళను నమ్మరు, అస్తిత్వాన్ని నమ్మరు, సజీవ సాక్ష్యాలను నమ్మరు, భారత రాజ్యాంగాన్ని నమ్మరు, దేశ ప్రధానిని నమ్మరు. ఎవరు ఇప్పుడు ఏ విధంగా మిమ్మల్ని నమ్మబలకాల? కాబట్టి రాష్ట్రంలోనే ఈ చిచ్చు వస్తుంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అనుముల రేవంత్ రెడ్డి గారికి 2 చేతులు జోడించి తెలంగాణ లంబాడీల ఐక్యవేదిక తరపున, తెలంగాణ లంబాడ బంజారా ప్రజల తరపున ఈ ఏదైతే జరుగుతున్నటువంటి సత్య అపోహలను అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేయాలి. ఈ మరోమారు 2017లో జరిగినటువంటి చిచ్చుకు రాష్ట్ర ప్రభుత్వము, అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు బ్రేక్ వేయడం జరిగింది. హైకోర్టు కూడా తీర్మానం చేసింది, ఇది రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో కాదు, ఇది అమెండ్మెంట్ జరిగిన ద్వారా వచ్చింది అని క్లియర్గా చెప్పింది. మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మీరే అంటా ఉన్నారు తెలంగాణలో లంబాడీ బిడ్డలు ఎటువైపు ఉంటే వారి ప్రభుత్వం వస్తుంది అని. ఆనాడు కేసీఆర్ వైపు ఉన్నాము, కేసీఆర్ మమ్మల్ని ఇబ్బంది పెట్టిండు కాబట్టి వెంటనే మాకు కాంగ్రెస్ ప్రభుత్వమే దిక్కు అని చెప్పేసి మీ పక్షాన నిలబడము. 90కి పైచిలుకు శాతం తన్నాలు, లంబాడీలు బిడ్డలు అందరూ ఏకపక్షంగా 70 నియోజకవర్గాలలో కాంగ్రెస్ గెలుపుకు కారణమని చెప్పేసి బంజారా భవన్ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే మీరే అన్నారు. కాబట్టి నేను మిమ్మల్ని చేతులు జోడించి ప్రాధేయపడతా ఉన్నాము. మీ ప్రభుత్వము రావడానికి లంబాడీలే కారణం 70 నియోజకవర్గాలలో, మీరు ముఖ్యమంత్రి కావడానికి కూడా లంబాడీలే కారణం, బంజారా బిడ్డల కారణమని మీరే స్వతహాగా మీ
మాటలతో చెప్పడం జరిగింది. కాబట్టి మిమ్మల్ని నమ్ముకొని ఉన్నటువంటి ఈ బిడ్డల బాగు కోసం కృషి చేయాలి. ఇటువంటి గొడవలకు, ఇటువంటి చిచ్చులకు, ఇటువంటి అపోహలకు బ్రేక్ వేయాలి అంటే ఈరోజు సుప్రీంకోర్టు వెళ్ళినటువంటి ఎమ్మెల్యే మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, ఈరోజు మాజీ ఎంపీ సోయం బాబురావు కూడా మీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి. నిన్న కూడా అందరు ఆదివాసీ బిడ్డలతో మీరు లంబాడీలను తీయాలనే చర్చలో సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. మరి నిజంగా దీని వెనకాల గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉన్నారా? రాష్ట్ర ప్రభుత్వం ఉందా? కాంగ్రెస్ పార్టీ ఉందా లేదా అనేది దయచేసి బహిర్గతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. ఒకవేళ లేరు అనంటే రాజ్యాంగాన్ని ధిక్కరించి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి అమాయక ఆదివాసీ గిరిజన లంబాడి బిడ్డల యొక్క కొట్లాటకు కారణమవుతున్నటువంటి తెల్లం వెంకట్రావు గారిని వెంటనే సస్పెండ్ చేయాలని మీ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వీరు చేసే అకృత్యాల వల్ల, వీరు చేసే స్వార్థ ప్రయోజన రాజకీయ కుట్రపూరితమైనటువంటి వీరు చేసే పనుల వల్ల ఈరోజు రెండు సామాజిక వర్గాలు అభివృద్ధి బాట పక్కన పడేసి, చదువులు పక్కన పడేసి, వాళ్ళని బయటికి తీస్తే మాకేమో న్యాయం జరుగుతుంది, నీ వీళ్ళని అయితే మాకేమో న్యాయం జరుగుతుంది అని చెప్పేసి కొట్టుకొని చనిపోయే పరిస్థితులు మళ్ళీ తెలంగాణలో నెలకొన్నాయి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇది కాంగ్రెస్ పార్టీ చేపిస్తుందా అక్కడికి వెళ్ళి ఏదైతే పిటిషన్ వేయమని, లేదంటే వారు స్వతహాగా వెళ్ళారా? వారు స్వతహాగా వెళ్తే ఏ విధంగా వెళ్తారు? మీ పార్టీ ఎమ్మెల్యే వెళ్ళారంటే మీ పార్టీ పంపించినట్టే కదా. మీ నోటీసులో లేకుండా ఏది జరగదు. ఒకవేళ మీ నోటీసులో లేకుండా జరిగింది, మీ పార్టీ ఎమ్మెల్యే వెళ్ళి సుప్రీంకోర్టులో ఒక ప్రమాణ పూర్తిగా ఎమ్మెల్యేగా ప్రమాణం చేస్తున్నప్పుడే అసెంబ్లీలోనే కుల మత రాజకీయాలకు అతీతంగా నేను నా వ్యవహారాన్ని చేస్తాను, నా రాజకీయ శీలన దక్షతను చాటుకుంటానని చెప్పేసి రాజ్యాంగం మీద అమలు చేసినటువంటి మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిరు. ఇక్కడ స్వయం బాబురావు కావచ్చు ఆనాడు, లేదంటే ఈరోజు మీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి తెల్ల వెంకట్రావు కూడా ప్రమాణం చేసిండు కదా. మరి ఆ రాజ్యాంగాన్ని విలువలను తొంగలు దొక్కి ఆ ప్రమాణాన్ని కూడా తుంగలు దొక్కిండుగా మీ పార్టీ నాయకుడు వెంటనే సస్పెండ్ చేయండి. లేదా లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించడానికి మా పార్టీ పంపించడని ఒప్పుకోండి. చలో ఒప్పుకున్న తర్వాత జరగబోయే పరిస్థితులకు కారణము కూడా మీరే అవుతారు. అల్లా కల్లోలాలకు కూడా మీరే కారకులు అవుతారు. ఆనాడు ఏదైతే కేసీఆర్ కారకులు అయ్యారో దానికి వారికి రిజల్ట్ ఈ లంబాడి సమాజం ఇచ్చింది. దీన్ని కూడా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం చేపిస్తుందని చెప్పండి. ఆనాడు 1976లో ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నారు కదా, మీరు అన్నారు కదా. మరి 1976లో మీరే ఇచ్చి 2026 అంటే 50 సంవత్సరాలకు మేమే తీసేస్తున్నామని చెప్పి మీరు ఒప్పుకోండి. తెలంగాణలో ఏకైక సామాజికం, అతిపెద్ద సామాజిక వర్గము ఏకపక్షంగా మేము కూడా నిలబడతాము. ప్రభుత్వాలు ఏ విధంగా రాజకీయాలు చేస్తారు, ఏ విధంగా పాలనలు చేస్తారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే కుట్రదారులకు, పార్టీలకు, వారి వెనకాల ఉన్నటువంటి ముసళ్ళకు కూడా ఏ విధంగా సమాధానం చెప్పాలో మాకు తెలుసు. మా ఓటు బ్యాంకు మాకు తెలుసు, మా దక్షత మాకు తెలుసు, మా కష్టము మాకు తెలుసు, మా శ్రమ తెలుసు. మేము ఎవరి శ్రమ దోపిడీ చేయట్లేదు, ఎవరి ఇంట్లో వెళ్ళి దోపిడీ చేయట్లేదు. దీనిని వెంటనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అధినేత కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ అధినేత గౌరవ రేవంత్ రెడ్డి గారు వెంటనే సెలవు ఇవ్వాలి. మరి అదేవిధంగా మరోమారు చేతులు జోడించి దీనికి ఏదైతే 9వ తారీఖు సుప్రీంకోర్టు నివేదిక సమర్పించాలని చెప్పింది, మీరు అడిగారు నివేదిక సమర్పించాలన్నది. కాబట్టి తప్పకుండా ఆనాడు ఎటువంటి కమిటీలు వేయబడ్డాయి, ఎటువంటి కమిషన్లు వేయబడ్డాయి, ఎటువంటి పార్లమెంట్ సభ్యులు ఏదైతే పార్లమెంటరీ ఉభయ సభల తీర్మానం ద్వారానే గెజిట్ ఆమోదం జరిగి రాష్ట్రపతి ఆమోదం జరిగింది అనేది వాస్తవ పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మీరు కూడా ఏదైతే గౌరవ భారతదేశ ఉన్నత న్యాయస్థానం అడిగింది, మనం గౌరవించాలి. ఉన్నత సుప్రీంకోర్టు అడిగినప్పుడు ఎస్ అది ఏం జరిగిందో ఏమో, నేను పోయి పెట్టినా మీరు పోయి పెట్టినా ఏం జరిగిందో రిజైండర్ అడుగుతారు. ఆ వాస్తవ పరిస్థితులను ఎటువంటి లోపం లేకుండా కూడా ఆ రోజు జరిగినటువంటి పరిస్థితులను మీరు తప్పకుండా సుప్రీంకోర్టు పంపించాలి. 9 కంటే ముందే పంపించాలి. అది కూడా ఏం జరిగిందో నిజాన్ని పంపించాలి. కుట్రపూరితమైన పరిస్థితులను పంపిస్తే ఎట్టి పరిస్థితిలో సహించేది లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో లంబాడీల మీద దాడులు చేస్తాము, లంబాడీలను స్థానికులు కాదు అనే వాటికి ప్రతి దానికి మేము సమాధానం చెప్పడం జరిగింది. ఇటువంటి స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరైతే ఈరోజు లంబాడీల ఆదివాసులను ముందు పెట్టి వెనకాల రాజకీయం చేస్తూ ఉన్నారో అటువంటి పార్టీలను కూడా నామరూపం లేకుండా చేయగలుగుతాము. అటువంటి నాయకులను కూడా నామరూపం లేకుండా చేయగలుగుతాము. తెలంగాణలో 70 నియోజకవర్గాలలో లంబాడీలు ఎటువైపు ఓట్లు వేస్తే వారే ఎమ్మెల్యేలు అవుతారు, వారే ఎంపీలు అవుతారు, వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతారు, వాళ్ళే మంత్రులు అవుతారు. లంబాడీలు అనుకున్న వారే. కానీ మా బిడ్డలు ఎవరితో
కొట్లాటకు పోనటువంటి పరిస్థితులు, కష్టాన్ని నమ్ముకొని ఇప్పుడిప్పుడే తండాలు వదిలి అడవి వదిలి ఇప్పుడిప్పుడే సమాజానికి దగ్గర ఉండి అభివృద్ధి బాటను వెళ్తా ఉన్నాం. అటువంటి బిడ్డలను ఇబ్బంది పెడుతూ నానా అబాసు పాలు చేస్తూ మనోవేదనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితులను ఎట్టి పరిస్థితిలో సహించమని చెప్పేసి తెలంగాణ లంబాడీల ఐక్యవేదిక కావచ్చు, తెలంగాణ ట్రైబల్ ఇంటలెక్చువల్ ఫోరం కావచ్చు, మిగతా సంఘాలన్నీ ముక్తకంఠంగా మేధావి వర్గము ఉద్యోగ వర్గము మేము ఖండిస్తా ఉన్నాము. రేపు 9వ తారీఖు ఏదైతే నివేదిక ఇవ్వాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక పంపించిందో, ఆ ఆదేశాలు పంపించిందో సుప్రీంకోర్టు, దాని 9 తర్వాత లంబాడీలుగా మీరు చేయబోయే కార్యాచరణ ఏంటి? తప్పకుండా ఏదైతే 2017లో మా మీద దాడులు చేయడం ఆదిలాబాద్లో, ఉట్నూరులో, ఇక్కడ కొత్తగూడెంలో ర్యాలీలు చేయడం మాకు వ్యతిరేకంగా, దీనివల్ల సమాజంలో మేమేదో నిజంగా తప్పు చేసిన వారిలాగా మా మీద ఏదో అభండాన్ని మేము మోయలేము. ఆనాడు ఏదైతే వారు 50,000 మందితో సరూర్నగర్లో సమావేశం ఏర్పడితే మేము ఒకే రక్తానికి సంబంధించిన 5-6 లక్షల మందితో అక్కడ లంబాడీల శంఖారావాన్ని కూడా ఏర్పాటు చేసి చీమకు కూడా అన్యాయం చేయకుండా మళ్ళీ ఎక్కడి నుంచి లక్షలాది మంది వచ్చారో అదే విధంగా ఎక్కడికక్కడికి వెళ్ళిపోయారు. అంటే దానికి కూడా మీరు ఒక 10,000 మంది అయితేనే కొట్లాటలు తొక్కులాటలు పగలగొట్టుడు జరుగుతుంది. కానీ 2017లో జరిగినటువంటి డిసెంబర్లో 13వ తారీఖు జరిగినటువంటి లంబాడీల శంఖారావంలో కొన్ని లక్షల మంది వచ్చారు సమావేశ తీర్థంలో, అక్కడ సభా ప్రాంగణానికి కొన్ని లక్షల మంది రహదారిలోనే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఆపేసింది. ఎందుకంటే తొక్కిసలాట అన్ని లక్షల మంది ఈరోజు తెలంగాణలో ఏకైకంగా ఆ రోజు కనబడ్డాము. ఆ తర్వాత ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఆ పాలకులు వెనకాల ఉన్న కుట్రదారులు వెనకబోయారు. మళ్ళీ ఇప్పుడు తెర వెనకాల ఇచ్చి మళ్ళీ ఆ చిచ్చును పెట్టే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో నిన్న మొన్న బంజారా భవన్లో హైదరాబాద్లో జరిగినటువంటి మేధావులు, ఉద్యోగులు, కళాకారులు, మీడియా మిత్రులు, అడ్వకేట్ల తీర్మానంలో కూడా మేము అనుకున్నది ఒకటే, మనం ఎవరిని దోపిడీ చేయట్లేదు, చట్టబద్ధంగా మాత్రమే మనము గెజిట్లో ఉన్నాము. ఆనాడు 26 సంవత్సరాలు నష్టపోయాము, ఎక్కడ మాకు లాభం జరగలే, ఇప్పటికి కూడా మళ్ళీ నష్టం చేసే పరిస్థితులు నెలకొల్తా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా లంబాడీల యొక్క చైతన్యాన్ని చాటి చెప్పుకోవాలి, లంబాడీల యొక్క బల ప్రదర్శన చేయాలి. మేము దేనికి తక్కువ కాదు, మమ్మల్ని ఇబ్బంది పెడితే మేము కూడా ఏ విధంగా ఉన్నామో మా ఐక్యతను చాటి చెప్పుకోవాలని చెప్పేసి ఏదైతే 4వ తారీఖు గౌరవ చీఫ్ సెక్రటరీకి కూడా కలిసి వినతిలు ఇస్తూ ఉన్నాము. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా కలవడానికి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మరి అదేవిధంగా ఇందిరా పార్కులో ఒక బల ప్రదర్శనగా నల్లటి బ్యాడ్జీలతో భారత రాజ్యాంగంలో అప్రజాస్వామికంగా మా మీద జరుగుతున్నటువంటి దాడులను అసత్య ప్రచారానికి నిరసనగా ఇందిరా పార్కులో రాబోయే రోజుల్లో ఒక నిరసన, భారీ నిరసన తెలియజేయాలని అనుకున్నాము. దాని తర్వాత లంబాడీల బల ప్రదర్శన ఎక్కడ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి ఏదైతే గౌరవ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి మా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పిస్తూ తనకి ఒక వినతి పత్రాన్ని ఇవ్వాలని కూడా, ఎందుకంటే రాజ్యాంగం ద్వారా జరిగిన దాంట్లో కూడా ఈ భారతదేశంలో అందరి అభివృద్ధి కోసము సమానత్వం కోసం పోరాటం చేశారు. తను వారికి ఇస్తాము, వారికి కూడా వినతులు ఇస్తాము. ఇది రాజ్యాంగబద్ధంగా జరిగిన దాన్ని కూడా ఈరోజు జరుగుతున్న దాన్ని పాలకులు కుట్రదారులు ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని మాకు మీరే దిక్కు అని చెప్పేసి దండం పెట్టి వినతులు ఇస్తాము. దాని తర్వాత ట్యాంక్ బండ్ మీద మహాప్రదర్శనగా బల ప్రదర్శనగా మా వేషధారణ, మేము గిరిజనులుగా ఏ విధంగా గుర్తించబడ్డాము, మా భాష ఏంటి, మా కల్చర్ ఏంటి, మా తిండి ఏంటి, మా దేవి దేవతలు ఎవరు, మా డ్రెస్ ఏంటిది, వాటితో ఒక భారీ ప్రదర్శన చేసి తెలంగాణ రాష్ట్ర సమాజానికి భారతదేశ రాజ్యాంగంలో ఒక చాటి చెప్పాలని. దాని తర్వాత మా తండ్రి తప్పు చేస్తే, నేను తప్పు చేస్తే మా తండ్రికి పోయి చెప్పినట్టుగా ఈరోజు ఆదివాసి బిడ్డలు కావాలని మమ్మల్ని ఇబ్బంది పెట్టే కుట్రలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏదైతే ఆదివాసి నాయకుడు కనబడతా ఉన్నాడు కదా, అదే ట్యాంక్ బండ్ మీద కుర్మల్ భూమి గారు జల్ జమీన్ జంగిల్, అదేవిధంగా ఆదివాసుల గిరిజన బిడ్డల అభివృద్ధి కోసం పోరాటం చేసిండు ఆయన. ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు, మాకు అభివృద్ధి మమ్మల్ని సహకరించండి అని చెప్పి అన్ని కులాల కోసం ఆదిమ దేవతల కోసం పోరాటం చేసి ఆయనకు కూడా వెళ్ళి ఒక వినతి పత్రం, మీరు ఇదేనా మీ బిడ్డలకు నేర్పింది, మీరు ఇదేనా మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తి, మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తి ఏంది, వీరు చేస్తుంది ఏంది, కలిసికట్టుగా గిరిజన ఆదివాసి బంజారా బిడ్డలు అందరూ కలిసికట్టుగా అభివృద్ధి దిశగా వెళ్ళాలే కానీ ఇట్లా కొట్లాటకు తావిస్తూ ఇటువంటి ఇబ్బందులకు కుట్రలకు పాల్పడుతున్నటువంటి వారికి కొంచెం జ్ఞానం కలిగించడం చెప్పేసి తనకు కూడా ఆ వినతులు ఇస్తాం. అదేవిధంగా ఠానూ నాయక్ స్ఫూర్తితో మేము తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా ఈ ప్రభుత్వాలు, ఈ పాలకులు, ముఖ్యమంత్రి వర్యులు ఏ విధంగా స్పందిస్తారు, రేపు చీఫ్ సెక్రటరీ ఏ విధంగా మాకు రిపోర్ట్ ఇవ్వగలుగుతుంది, అదేవిధంగా సుప్రీంకోర్టులో వచ్చే ఏదైతే జడ్జిమెంట్ ఏ విధంగా ఉంటుంది, దాంట్లో కూడా లంబాడీల ఐక్యవేదిక ఇంప్లీడ్ అవుతుంది. మరియు ట్రైబల్ అడ్వకేట్ జేఏసీ కూడా, మరియు ట్రైబల్ జర్నలిస్ట్ జేఏసీ కూడా, మరియు ట్రైబల్ ఇంటలెక్చువల్ ఫోరం కూడా
ఇంప్లీడ్ అవ్వబోతున్నాయి. మేము కూడా క్షుణ్ణంగా పరిశీలించి జరుగుతున్నటువంటి అభండాలు అసత్యాలను సుప్రీంకోర్టు ద్వారానే తీర్పిస్తాం అని చెప్పేసి తెలియజేస్తాం.